వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు అంటే అది జరగని పని అనుకుంటున్నామండి. ఏదో ఒక బస్సు 2 బస్సులు పెట్టి జనాలను ఇబ్బంది పెడుతుంది తప్ప ఏం లేదు. అంటే ఎందుకనమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో చెప్పారు కదా మహిళలకు అండగా చెప్పారండి, చెప్పని ఎవరు చేస్తున్నారండి, ఎవరు ఏం చేయట్లేదు. మేమేదో ఇది కూలి పని చేసుకుంటే మేమేదో ఉద్యోగం చేస్తున్నామని మా పిల్లలకి పెన్షన్లు తీసేశారు. ఆయన తీసేశాడు, మరి ఈయన కూడా వచ్చింది, మరి ఏమీ చెప్పట్లేదు. ఈయన కూడా ఆపేశారు. మా మోగా చెవుడి పిల్లలకి, గుడ్డోళ్ళకి అందరికీ పెన్షన్లు ఎత్తేసారు. ఏం చేస్తామని మాకు నమ్మకం లేదు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అని ఏం చెప్పగలమండి, అది జనాలు అందరినీ అడగాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ కూడా చెప్పారు. మరి అవి కూడా దీపం పథకం ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు, అందరికీ కాదు. దీపం పథకంలో ఉన్న వాళ్ళకి, అది ఆడవాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళకి ఇస్తారంట. జగన్ గారు కూడా ఇట్లాగే కదా, మాకు మా పిల్లలకి పెన్షన్లు తీసేశారు. మోగా చెముడు వాళ్ళకి, గుడ్డోళ్ళకి. మా దగ్గర పనిచేసే మేము డాక్రా పని చేస్తాం, ఆ పిల్లలకి తీసేశారు, పెన్షన్లు తీసేశారు. ఇప్పుడు ఈయన వచ్చినా మరి నేను ఇస్తానని అనట్లేదు. మరి అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మేము సంక్షేమం అందించామని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. చెప్పారు, వాళ్ళు కొన్ని చేశారు కొంతమంది అన్యాయం అయిన వాళ్ళు అన్యాయం అయ్యారు. అందరికీ అందలేదు వాళ్ళ పథకాలు, అందరికీ అందల. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామన్నారు, మేము పని చేసుకుంటున్నామని. ఇప్పుడు 15,000 12,000కి ఎవరు బతుకుతున్నారండి? ఇక్కడ ఈ రేట్లో ఎవరు బతకట్లేదు కదా. ఆ జీతానికే మాకు మీ పని చేసుకుంటున్నారు, మీకు పథకాలు లేవని తీసేశారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ మేము సంక్షేమ పథకాలు ఇంటి వద్దకి ఇవ్వలేదు. మా వరకు మాకైతే ఏం అందలేదు. మా కార్పొరేషన్లో చేసే వాళ్ళకి ఏమీ లేవు.